వాడి టార్చర్ తట్టుకోలేను. వాడిని ఏదో ఒకటి చేయాల్సిందే. మీ అన్ని దగ్గర సర్వీస్ రివాల్వర్ ఉంది కదా, దాంతో కాల్చేద్దాం. నాకు ఇంకో స్కెచ్ గీసిస్తావా? వీళ్ళిద్దరి మధ్య నన్ను పెట్టి నేను వీళ్ళ భుజాల మీద చేతులు వేసినట్టుగా స్కెచ్ గీసాను. ఆ చక్రవర్తి చిన్న మనవడు చూడటానికి సిటీకి పోతున్నాడు. ఏం చేసైనా సరే ఆ మురారి గారి ఫోటో సంపాదించాలి, వాడి అంతం చూడాలి. ఇంకా రాదేంటి? దీని ఆట పట్టిస్తా ఇప్పుడు. ఇవాళ స్వామి ఏ కోరిక కోరుతారో, ఏం సెలవిస్తారో. స్వామి ఏదడిగినా కాదనకూడదు. నా దోషం పోవడం ముఖ్యం. ఏమిటెంత ఆలస్యమైంది బాలిక? అయ్యో రామా, నాకన్నా ముందొచ్చారేంటి? ముందు రావడం ఏంటి? నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. అవును కదా, క్షమించండి స్వామి. క్షమించానులే. ఆ క్యారేజ్ ఏంటి? మీకోసమే స్వామి, నైవేద్యం తెచ్చాను. చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా? స్వామి, మీరు నాన్ వెజిటేరియనా? అంటే భక్తులు ఏది పెడితే అది తినటం అలవాటైపోయింది బాలిక. కొందరు వెజ్ పెడతారు, మరికొందరు నాన్ వెజ్ పెడతారు. భక్తితో మీరు ఏది పెట్టినా భగవంతుడు కాదండి కదా. అవును స్వామి, కానీ నేను వెజ్ తెచ్చాను. ఏమీ అనుకోకండి. ఇదిగోండి, తీసుకోండి. దగ్గరికి రాకు, అక్కడే పెట్టు. ముందు దండం పెట్టి తర్వాత నైవేద్యం పెట్టు. స్వామి, మీకు విషయం తెలుసా? నాకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు. అవును కదా, మీరు నాకు ప్రత్యక్షమయ్యారని మా అమ్మమ్మకి చెప్తే మా అమ్మమ్మ కోప్పడిన సంగతి కూడా మీకు తెలుసు కదా స్వామి. అమ్మని, ఈ విషయం మీ అమ్మమ్మకి చెప్పేశావా? దానికి కానీ అసలు విషయం తెలిస్తే మళ్ళీ పెంట చేస్తది. ఏంటి స్వామి మౌనంగా ఉన్నారు? చూడు బాలిక, ఇది దైవ రహస్యం. దీన్ని నువ్వు ఇతరులకు చెప్తే నీ తల 1000 ముక్కలవుతుంది. అవునా? నా తప్పుని మన్నించండి స్వామి, ఇంకెవ్వరికీ చెప్పను. సరే, ఈ ఒక్కసారికే మన్నిస్తున్నాను. థ్యాంక్ యూ స్వామి. స్వామి, నాదొక విన్నపము. ఏంటి బాలిక? మీరోసారి మా ఇంటికి రావాలి స్వామి. ఎందుకు? మా ఇంటికొచ్చి మా వాళ్ళందరికీ కనిపించి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళిపోండి చాలు. కుదరదు. అదేంటి స్వామి? అదేంటంటే ఒక్కసారి మీ ఇంటికి వచ్చినందుకు ఇంత అయింది. మళ్ళీ ఇంకోసారి మీ ఇంటికి వస్తే మా ముసలోడికి బీపీ పెరిగిపోద్ది. ఏంటి స్వామి మౌనంగా ఉన్నారు? అంటే మౌనం అర్థాంగీకారమేనా? అస్సలు కాదు. అయినా భగవంతుడి దగ్గరికి భక్తులు రావాలి గాని భక్తుల దగ్గరికి భగవంతుడు రాడమ్మా. నిజమే స్వామి, కానీ మా అమ్మ అమ్మమ్మ కూడా రాకూడదని పంతులు గారు చెప్పారు. ఈ 7 రోజులు వ్రతం అయ్యాక వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను. అప్పుడు దాకా ఇక్కడే ఉంటాం. మరి అప్పటిదాకా వాళ్ళు నన్ను నమ్మాలంటే మీరు నాకు ఒక ఫేవర్ చెయ్యాలి స్వామి. ఏంటి? ఒక్క సెకండ్.
నాతో ఒక సెల్ఫీ దిగాలి. అమ్మని సెల్ఫీనా? ప్లీజ్ స్వామి, ఒక్క సెల్ఫీ చాలు. హ, నా ఫోటోలు మార్కెట్లో చాలానే ఉన్నాయి బాలిక. కానీ నేను మీతో దిగిన ఫోటో ఒక్కటి లేదు స్వామి. నీకింత సెల్ఫిష్ పనికిరాదు బాలిక. అదేంటి స్వామి? మరి సెల్ఫీ తీసి నన్ను నీ ఒక్కదానికే సొంతం చేసుకోవాలనుకుంటున్నావా? ప్లీజ్ స్వామి, శిల్పి చెక్కిన శిల్పం నుంచి బయటికొచ్చి నాకు ఒక్క సెల్ఫీ ఇవ్వండి ప్లీజ్. సరే, నేను బయటకు వస్తే నువ్వు తట్టుకోగలవా? తట్టుకుంటాను స్వామి. వచ్చేస్తున్నాను మరి. రండి. స్వామి, ఆ, నేను కనిపించానా బాలిక? ఏదో వెలుగు కనిపించింది స్వామి. అదే నేను. అంటే మీకు రూపం లేదా? విశ్వరూపం ఉంది. ఆ జ్యూస్ నువ్వు తట్టుకోలేవు గానీ అసలు పాయింట్ ఇక్కడ. రోజు ఇక్కడికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయమని నీకు ఎవరు చెప్పారు? మా పంతులు గారు. ఎందుకో? నా జాతకంలో ఏదో దోషం ఉందని, మీరు ఈ టైంలోనే ఖాళీగా ఉంటారని. అలా చెప్తే సరే. అసలు నీకు ఆ దోషం ఎందుకు వచ్చిందో తెలుసా? బంగారాజు అనే మంచి కుర్రోడ్ని దోషం చేసినందుకు. అయ్యో, అతను మంచోడేంటి స్వామి? తాగుబోతూ వ్యసనకారి. ఆడెలాంటోడని సరే, ఏ రోజైనా నీ జోలికి వచ్చాడా? లేదు స్వామి. మరి ఆడిపోయి అభాండాలు ఎందుకేసావు? నీకు దోషం అందుకే వచ్చింది. మరిది పోవాలంటే ఏం చెయ్యాలి స్వామి? 1,000,000 సార్లు బంగారాజు నామకోటి రాయాలి. 1,000,000 సార్లే? నా జీవితం అంతా సరిపోదు స్వామి. కాస్త కన్సెషన్ ఇవ్వండి ప్లీజ్. ఆ, సరే, 1,000 సార్లు రాయి. థ్యాంక్ యూ స్వామి. అగా ఇంకా అవలేదు. 1,000,000ని 1,000కి తగ్గించాను కాబట్టి తెల్లవారే వరకు ఒంటి కాలు మీద నిలబడి బంగారాజు మంచోడని వాడి జపం చెయ్యి. స్వామి, దోషం పోవాలా వద్దా? పోవాలి. అయితే చెప్పింది చేసేయ్. అప్పుడప్పుడు కాళ్ళు మార్చుకోవచ్చా? నొప్పి పుట్టినప్పుడే. ఓకే. థ్యాంక్ యూ స్వామి. బంగారాజు మంచోడు, 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 బంగారాజు మంచోడు. రేయ్, ఆడపిల్లలా రెడీ అవుతున్నారేంట్రా? ఇలా అయితే మన సినిమాకి వెళ్ళినట్టే. అంటే సినిమాకి ఆడపిల్లలు కూడా వస్తారు కదా మామా. వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే ఈ మాత్రం మేకప్ ఉండాలి కదా మామా. రేయ్, టచ్ చేసి స్ప్రే కొట్టినంత మాత్రాన అమ్మాయిలు పడర్రా. వాళ్ళని ట్యాకిల్ చేసే స్కూల్ ఇంకొకటి ఉంది. అందరికీ నీలాంటి టాలెంట్ ఉండదు మామా, కానీ ఎవరి టాలెంట్ వాడికుంటుంది. సర్లే గానీ త్వరగా రెడీ అవ్వండి, సినిమాకి టైం అవుతుంది. టైం అవుతుందిరా, త్వరగా కానివ్వండి. ఎవరు మామా? సత్యరా. దానికి నవ్వెందుకు? లవ్వేమో. రేయ్. హలో సత్య గారు. పక్కెళ్ళి మాట్లాడతాడేంట్రా? పర్సనల్ ఏమో. ఎలా ఉన్నారండి? ఫైన్. మీరెలా ఉన్నారు? నేను ఫైన్. అవును, ఈ టైంలో కాల్ చేశారండి? అదే రివాల్వర్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? ఆ పనిలోనే ఉన్నాను. రేపు ఎల్లుండో సంపాదించేస్తాను. అంత టైం ఎందుకు?
మీ అన్నయ్య ఉండేది మీ ఫ్లాట్ లోనే కదా? నా ఫ్లాట్లోనే. కాకపోతే వాడు స్నానం చేసేటప్పుడు కూడా రివాల్వర్ ని పక్కనే పెట్టుకుంటాడు. నిద్రపోయేటప్పుడు పిల్లో కింద పెట్టుకుంటాడు కదా? హే, భలే చెప్పారు. మీకెలా తెలుసండి? కామన్ గా పోలీసులు అలాగే పెట్టుకొని నిద్రపోతారు కదా? ఏంటోనండి, వాడి రివాల్వర్ తీసుకోవాలని మీరు చెప్పినప్పటి నుంచి వాడు నా గుండెల్లో నిద్రపోతున్నట్టుగా ఉంది. మ్యాటర్ గానీ లీక్ అయిందనుకోండి, తమ్ముడని కూడా చూడకుండా మర్డర్ చేసేస్తాడు. ఎలా లీక్ అవుతుందండి? మ్యాటర్ మనిద్దరికీ తెలుసు. మీరెలాగో ఎవరికి చెప్పరు, నేను అసలే చెప్పను. సో వీఆర్ సేఫ్. థ్యాంక్స్ అండి. మీ మాటలు వింటుంటే నాకు కూడా కాస్త ధైర్యం వస్తోంది. నా మాటల వల్ల మీకు ధైర్యం వస్తుందంటే ఇలా ఎన్ని మాటలైనా చెప్తాను. చెప్పండి, నేనెంతసేపైనా వింటాను. నేనేదో జోక్ చేశానండి. సారీ, మీరేదైనా పనిలో లేరు కదా? అబ్బబ్బబ్బే, నాకు పనులే ఉంటాయండి. అంటే వేరే ప్రోగ్రామ్స్ ఏం లేవు కదా అని. ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నా అవి మీకన్నా ఎక్కువేం కాదులేండి. ఇంకేంటండి? మీరే చెప్పాలి. ఏదో చెప్తానన్నారుగా? అంటే ఏం చెప్పినా వింటారా? ఏం చెప్పినా వింటాను. అంత ఖాళీగా ఉన్నాను. ఇంకేంటి సత్య? ఇంకేం లేదు, నిద్ర వస్తుంది. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. ఓ, ఏంట్రా నైట్ డ్రెస్లు వేసుకున్నారు? సినిమాకి వెళ్ళొద్దా? ఇది సినిమాకి టైమారా? ఏంరా, ఇంకా సినిమాకి టైం అవ్వలేదా? రేయ్, కొట్టానంటే బుర్ర పగులుతుంది. సెకండ్ షో కూడా అయిపోయిందిరా. నీ కాల్ వల్ల ప్రోగ్రామ్ మొత్తం పోయింది. అయ్యో, అంత టైం మాట్లాడేశానా? అంటే ఎంతసేపు మాట్లాడావో కూడా తెలియలేదురా నీకు? ఇంతసేపు ఏం మాట్లాడుతున్నావే? అదేరా, నాకు అర్థం కావట్లేదు. ఏమర్థమైందే? మురారి, నువ్వు సత్యతో ప్రేమలో పడ్డావు. అంత లేదు, మాట్లాడితేనే ప్రేమ. అమ్మా, మాటలతోనే ప్రేమ మొదలవుతుంది. అవునరా, ముందు మీకోసం సత్యతో గొడవ పడినా, తర్వాత తన ఫ్రెండ్షిప్ నేను తనని ఇష్టపడేలా చేసింది. అతని అమాయకత్వం, మంచితనం, నిజాయితీ నాకు బాగా నచ్చింది. నా కోసం వాళ్ళ అన్నయ్యతో దెబ్బలాడటం మరీ మరీ నచ్చింది. నా కోసం తను ఏవైనా చేస్తాడు. నచ్చిన వారి కోసం ఏం చేసినా తప్పులేదురా. తను రివాల్వర్ అడిగింది,
తీసుకొస్తాను అంతే. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఈ పెద్ద ఆయన పేరు చక్రవర్తి. ఈ సిటీలో ఉన్న తన మనవడి దగ్గరకు వస్తున్నాడు. నువ్వు అతన్ని ఫాలో అయ్యి ఆ మనవడి ఫోటో తీసి నాకు ఇవ్వాలి. అంతేనా? వాడేనా? చాలా షార్ప్గా ఉన్నావే. నీ పని కూడా అంతే నేర్పుగా ఉండాలి. అంతమందిలో ఉన్న ఆయన చూపులు అటు ఇటు ఎందుకు చూస్తున్నాయో తెలుసా? ఆయన చూసేది మంచి ఆటో కోసమైతే కాదు, మనలాంటి వాళ్ళు ఎవరైనా ఫాలో అవుతున్నారేమో అని. పెద్దాయన అసాధ్యుడిలా ఉన్నాడే. అందుకే ఈ పని నీకప్పగించాను. పనవగానే ఫోన్ చేయి. ఏ ప్లేస్లో కలవాలో చెప్తాను. ఆయన ఫాలో చేయి.
ఏయ్, తప్ప రేయ్